జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నీకు హాని తలపెడుతున్న వారి ఆటని నేను ముగిస్తాను. ఈ క్షణమే నా కిరీటాన్ని తాకు. అసలు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు. వెంటనే ఈ దుర్గమ్మ నీకు ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఎలాంటి జాగ్రత్తలు చెప్పబోతున్నానో అన్నీ కూడా నువ్వు స్పష్టంగా తెలుసుకొని జాగ్రత్త పడాలి కదా, సరేనా? కొంతమంది నీకు అది పనిగా చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. నీ ఎదుగుదలను ఆపాలని కొందరు పన్నాగాలు పన్నుతున్నారు. కానీ వాళ్ళ ఆటలేవీ కూడా నేను సాగనివ్వనులే. భయపడకు. ఈరోజు నువ్వు నా కిరీటాన్ని తాకావు కదా, ఇక నీ జీవితాన్ని మారుస్తాను. నువ్వు కూడా కిరీటం పెట్టుకొని రాజులా తిరిగేలా నేను చేయబోతున్నాను. ఎవరైతే నీకు హాని తలపెట్టాలని చూస్తున్నారో ఇక వాళ్లే కష్టాల ఊబిలో చిక్కుకొని అల్లాడిపోయేలా చేస్తాను. అవును, కాబట్టి నువ్వు జాగ్రత్తగా నా మాట వింటే చాలు. ఖచ్చితంగా జీవితం అంతా కూడా మారిపోతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు. నీ మంచి కోరి చెప్పే ఈ దుర్గమ్మ మాటలను పెడచెవిన పెట్టకు. నిన్ను దెబ్బ కొట్టాలని చూసే వాళ్ళ దగ్గర నుంచి నేను బయటపడేస్తాను. వాళ్ళని నీ జీవితానికి దగ్గరగా రానియకుండా చేస్తాను. నీ ఎదుగుదలలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఎందులో అయినా సరే నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో అందులో నువ్వు మంచిగా వచ్చేలా చేస్తాను. మంచి పేరు తీసుకురావాలన్నా నువ్వు ఈ మాట వినాల్సింది. అవును, నువ్వు కొంతమందికి నిజాయితీగా ఉన్నా సరే నిన్ను కొంతమంది కిందకి లాగాలని చూస్తున్నారు కదా. ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? నేనేం తప్పు చేశాను? నా పనే కదా నేను చేసుకుంటూ ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు నీ పని నువ్వు చేసుకుంటున్నావు, న్యాయంగానే ఉంటున్నావు. నీ ఎదుగుదలకు కావలసిన కష్టాన్ని పడుతున్నావు. కానీ కొందరికి అది నచ్చడం లేదు. నిన్ను కిందకి దించాలని చూస్తున్నారు. ఇతరులు పొగుడుతున్నా, నిన్ను గొప్పగా విలువగా ఎన్ని చూస్తున్నా, మర్యాదిస్తున్నా కూడా ఓర్చుకోలేకపోతున్నారు. ఆ ఓర్చుకోలేని తనమే నువ్వు ఎక్కడ ఎదిగిపోతావో అని భయం వాళ్ళలో రేకెత్తించింది. అవును, ఇతరుల వాళ్ళు ఎలా అయినా సరే నిన్ను కృంగదీయాలని చూస్తున్నారు. అది మాటలతోనా చేతలతోనా అనేది వాళ్ళు సమయానికి తగ్గట్లుగా చేస్తున్నారు. నువ్వు పనిచేసే దగ్గర నుంచి, ఉద్యోగం చేసే దగ్గర వరకు, అలానే వ్యాపారం చేసే దగ్గర నుంచి నీ ఇంటి పక్కన వాళ్ళు ఎక్కడైనా సరే నీ విలువను తగ్గించాలని చూస్తున్నారు. జాగ్రత్త. వాళ్ళు ఎవరో అని నువ్వు ఊహించి కూడా ఉండవు. ఎందుకు నాకు ఇలా జరుగుతుందమ్మా, నేను మంచిగానే ఉన్నాను కదా, నాకెందుకు వ్యతిరేకంగా ఉంది అని నువ్వు అనుకోవచ్చు. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగావు కదా. సరే విను. నువ్వు అందరినీ నమ్మేస్తావు. అందరూ మంచివాళ్లే, అందరూ నీలానే మంచి గుణం ఉన్నవాళ్లే అని నమ్మి మోసపోతావు. అందరితో ఒకేలా ఉంటావు. కొందరు మంచివాళ్ళుగా ఉన్నా కూడా కొందరు అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం అన్నిటినీ పెట్టుకుని ఉంటారు. అందుకే జాగ్రత్త. అవి వాళ్ళు పైకి చూపించలేరు, కానీ వాళ్ళు లోపలే నీ మీద పగతో రగిలిపోతున్నారు. నువ్వు ఎప్పుడు పడిపోతావా, వాళ్ళు ఆనందంగా ఉందామా అనే ఉద్దేశంతో ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే కష్టపడుతూ ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఇబ్బందులు పాలవుతూ ఉంటావో అప్పుడు వాళ్ళ మనసులో ఆనందిస్తారు. ఆ సమయం కోసమే వాళ్ళు వేచి ఉన్నారు. నిన్నే గురిగా పెట్టి మరీ నీ మీదే కన్ను వేసి ఉంచి వాళ్ళు ఎన్నెన్నో పనులు చేస్తూ ఉన్నారు. నీ తోటి వారికి నీ మీద లేనిపోనివి చెప్పి నీ గౌరవాన్ని తగ్గించాలని, నీతో ఉన్నవాళ్ళు నీతో మాట్లాడకుండా చేయాలి అని, నీకు ఎవ్వరూ లేరు అని, నిన్ను అనాథలా చేయాలి అని చెప్పి, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉండాలి అని, ఒంటరిని చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు పన్నాగాలమ్మా. నీతో ఎవరూ మాట్లాడినా, నీకు విలువ ఇచ్చినా, నువ్వు ముఖ్యత్వం అని చూపించినా వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళెవరో గమనించు, దూరంగా ఉండు. ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేయాలో కూడా నీ తల్లి చెప్తాను కదా. నువ్వు దెబ్బ కొట్టాలి, నిన్ను దూరం చేయాలి, నీకు నష్టం కలిగించాలి, నీకు వేరే వాళ్లతో డబ్బులు ఇచ్చి మరి నిన్ను వాళ్ళు దెబ్బ కొట్టాలని పన్నాగాలు పన్నుతున్నారు. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా. ఎందుకమ్మా? నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను? ఏమీ చేయలేదు కదా, మరి ఎందుకు ఇలా ఉంది అని అంటున్నావు కదా.
నువ్వు ఏమాత్రం భయపడకు. నీకు రక్షక కవచంలా ఈ దుర్గమ్మ ఉంది కదా. నీకు అస్సలు కూడా ఏమాత్రం హాని కలగనివ్వను. నిన్ను రక్షించుకుంటాను. నీకు ఏది కలిగించాలన్నా సరే అన్నీ కూడా ఈ తల్లిని దాటి నీ దగ్గరకు రావాలి. ఈ దుర్గమ్మ చెడుని ఎప్పుడూ కూడా సహించదని తెలుసు కదా. నా దగ్గర ఉన్న ఈ శూలంతో పొడిచి అంతం చేసేస్తాను చెడుని మొత్తం. ఏది కూడా నేను చెడుని అస్సలు ప్రోత్సహించను, సహించను. మంచి వాళ్ళని ఎప్పుడు కూడా కష్టపెడుతుంటే నేను ఓర్చుకోను. అలాంటివి కల్లా కపటం లేని నువ్వు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నా బిడ్డలు, నా బిడ్డవైన నీకు కష్టం కలిగిస్తే నేను ఊరుకుంటానా? ఖచ్చితంగా దీన్ని నేను ఖండించే తీరుతాను. వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతాను. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేలా నేను చేస్తాను. నీకు ఎలాంటి కీడు ఆటంకం రాకుండా కాపాడుకుంటాను. నీకు ఈ దుర్గమ్మ తోడుగా ఉన్నంత వరకు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అమ్మా అని నన్ను పిలిచిన వెంటనే ఒక తల్లిగా నేను వచ్చి నిన్ను పలకరిస్తాను, ఆదరిస్తాను. తల్లి స్థానాన్ని నాకు ఇచ్చావు కదా, దీన్ని ఎప్పటికీ నేను వదులుకోను, ఉపయోగించుకుంటాను. నా బిడ్డల్ని నేను ఎలా చూసుకుంటానో నాకు తెలియదా? ఒక్కసారి పిలిస్తే 100 సార్లు పలుకుతాను. నువ్వు పిలిచినా పిలవకపోయినా నీతోనే ఉంటాను. నా బిడ్డ ఎలా ఉంది, ఏం చేస్తుంది, తిందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా అన్నీ నేను చూసుకుంటూ ఉంటాను. ఇదే కదా నా పని చెప్పు. ఈ దుర్గమ్మను కొలిచిన వారికి నేను ఇచ్చే బహుమతి ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదాన్ని నా బిడ్డలకి అందిస్తూనే ఉంటాను. అలానే నీకు కూడా అందిస్తాను. సర్వనిశ్చయంగా ఒక తల్లిలా ఈ దుర్గమ్మ నీతోనే ఉంటాను. అలాంటిది నన్నే ఆదరిస్తూ ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు అమ్మవారిని దర్శిద్దామా, అమ్మకి దీపం వెలిగిద్దామా, ఆరాధిద్దామా, అమ్మ గుడికి వెళ్దామా, నైవేద్యం ఏం పెడదామని ఎదురు చూస్తూ ఉంటావు కదా. అలాంటి నీకు ఎలా నేను హాని చేస్తాను చెప్పు? నీకు కీడు తలపెడుతున్న వాళ్ళని నేను ఎందుకు వదులుతాను చెప్పు? ఎవరైతే నీకు హాని చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారో అది వాళ్ళకే తిప్పి కొట్టేలా నేను చేస్తాను. ఒక తల్లిగా ఆరాధిస్తున్నప్పుడు నిన్ను రక్షించుకోకుండా ఎలా ఉంటాను చెప్పు? ఖచ్చితంగా కాపాడుకుంటాను. ఖచ్చితంగా నీకు నేను ఒక సవాల్లా చెబుతున్నాను. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను మారుస్తాను. వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఆటలన్నీ కూడా ఇకపై సాగవు. ఈ దుర్గమ్మ అస్సలు సాగనివ్వదు. ఇక నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. అమ్మే చెబుతుంది కదా, ఇక నీకు భయం ఎందుకు, కంగారెందుకు చెప్పు? హాయిగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. మరి ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే జై దుర్గా భవన్ అయితే షేర్ చేసుకోండి. అలానే నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.